ఇప్పుడు కొత్తగా కోవిడ్కి వచ్చిన వాళ్ళకి 100, 120 అయితే జీతం ఇస్తాను. ఈ అన్న 12 ఏళ్ళ నుంచి ఒకటే ఇంట్లో పనిచేస్తాను. వాళ్ళు కోవిడ్ అయితే 80 దినాల్లో జీతం ఇస్తాడు. ఎవరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కదా. మన కోవిడ్ మంచోడు ఇంటే మా తమ్ముడు ఇంట్లో చేయిపో, అక్కడు ఇంట్లో చేయిపో అని ఎవడే కానీ చెప్పడం. మన కోవిడ్ మంచోడు కాబట్టి ఆ ఇంట్లో పని చేయని చెప్తాడు. అన్నకి జీతం తక్కువైనా కూడా ఇల్లు మంచిది కాకుండా కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం అయితే ఇంకా కష్టపడుతున్నారు. కోవిడ్ లో దీన్ని మసబాయిత్ అంటారు. మన తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే ఓళ్ళే తోమి ఉత్తికి ఆరేసి మొత్తం ప్యాకింగ్ చేసి శుద్ధగా అయితే ఇచ్చారు. ఊరికి అయితే చేయరు, లెక్క అయితే తీసుకుంటారు. షాప్ కాకపోతే ఈ మాదిరి బిల్లు అయితే రాసిస్తారు. ఎందుకంటే మనం ఎన్ని సొక్కాలు తెచ్చాం, ఎన్ని ప్యాంట్లు తెచ్చాం, ఎన్ని టవల్ అయితే తెచ్చామని రాసిస్తారు. గుడ్లు ఉతికే షాప్ లో అయితే డెలివరీ కూడా ఉంటుంది. వాళ్ళే వచ్చి ఇంటికి ఎత్తుకుపోతారు, మళ్ళీ అయిపోయినాక వాళ్ళే తెచ్చిస్తారు. మా అమ్మ కోవిడ్ పిల్లకైతే చికెన్ ఉల్లగడ్డ చిప్స్ కేప్ స్టైల్లో చేస్తా ఉంటే నేనైతే ఒప్పుకుంటాను. నాకు కూడా కావాలని పట్టు పెట్టాను. అందుకని మా అమ్మ కూడా నాకు కూడా చేసుకొని అయితే చేసి పెట్టింది. పోయి పైకి బిత్తింటాప అని చెప్పి పైకి పార్సల్ అయితే కట్టించింది. కోవిడ్ పొద్దున్న లేచినా ఏదో ఒకటి తింటా ఉంటారు కాబట్టి ఆ బుట్ట నిండా అయితే చెత్త అయితే పడుతుంది. ఆ చెత్త పారేసి నువ్వు పోయి పొనుకోపా అని చెప్పింది మా అమ్మ. కోవిడ్ ఇంట్లో అయితే ఎంతమంది ఉంటారు అంతమంది కార్లు ఉంటాయి. 5 మంది ఉంటే 5 కార్లు ఉంటాయి, 10 మంది ఉంటే 10 కార్లు. కోవిడ్ కానీ ఇలాంటి కాగితాలు ఇంటి ముందు కనపడినాయి అనుకో అప్పుడే వీడియో కానీ ఫోటో కానీ పెట్టేస్తాడు. ఎచ్చి తీసేసి నా వీడియోలు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్